ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం ఇంట గెలవలేకపోతున్నారు. ఆయన కుటుంబ సభ్యులే ఆయనకు దూరమవుతున్నారు. రాజకీయాల్లో జగన్కు ఇది చాలా ఇబ్బందికరమైన పరిణామం. ఎందుకంటే కుటుంబ సభ్యుల మద్దతు లేని జగన్ ఇక జనం సపోర్టు ఎలా పొందుతారన్న ప్రశ్నకు వారి వద్ద నుంచి సమాధానం బహుశా రాకపోవచ్చు. 2019 ఎన్నికలకు ముందు వరకు ఒక్కటిగా ఉండే వైఎస్ కుటుంబం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విడిపోయారు. కారణాలు బయటకు ఏమైనా చెప్పొచ్చు, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవచ్చు. కానీ సామాన్య ప్రజలకు మాత్రం వైఎస్ కుటుంబంలోని విభేదాలే బయటకు కనిపిస్తాయి. గత ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి ఇది కూడా కారణమని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టుకుని తాను రాజకీయంగా ఎదిగి ఉండవచ్చు. కానీ 2014కు ముందు నుంచే జగన్కు తల్లి విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల మద్దతు రాజకీయంగా పుష్కలంగా లభించేది. ఇద్దరూ అలు పెరగకుండా జగన్ విజయం కోసం పనిచేశారు. షర్మిల అయితే జగన్ జైలులో ఉన్న సమయంలో సుదీర్ఘ పాదయాత్ర చేసి సోదరుడికి అండగా నిలిచారు. విజయమ్మ కూడా రేయంబవళ్లు జగన్ను గెలిపించాలంటూ ఊరు వాడ తిరిగి ప్రచారాన్ని నిర్వహించారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రాగలిగారు. 100% వీరి వల్లనే కాకపోయినా 30% మాత్రం వైసీపీ విజయంలో వీరిద్దరి పాత్ర ఉందన్నది ఎవరూ కాదనలేరు. అదే 2024 ఎన్నికలకు వచ్చేసరికి జగన్కు అంతా దూరమయ్యారు. తల్లి విజయమ్మ కూడా కుమారుడికి మద్దతుగా నిలవటం లేదు. అప్పుడప్పుడు ఇడుపులపాయకు వచ్చినప్పుడు మినహా జగన్ను ఆమె కలవటం లేదు. జగన్ వెళ్ళి ఆమెను కలిసి మాట్లాడింది లేదు. దీంతోపాటు ఆస్తుల తగాదాలు ఇప్పుడు మరింత దూరాన్ని పెంచాయి. న్యాయస్థానాలను ఆశ్రయిస్తుండటంతో కుటుంబ సభ్యుల రచ్చ రాజకీయంగా జగన్కే ఎక్కువ నష్టం చేకూరుస్తుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. వైఎస్ షర్మిలకు పోయేదేమీ లేదు. ఆమె అధికారంలోకి వస్తానని ఊహించుకోవటం లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చే అవకాశం లేదు ఇప్పట్లో. దీంతో ఏదైనా నష్టం జరిగితే అది జగన్కే జరుగుతుంది. ప్రతి కుటుంబంలో రక్త సంబంధీకుల మధ్య వైరుధ్యాలు, ఆస్తి తగాదాలు ఉన్నప్పటికీ రాజకీయాల్లో మాత్రం వాటికి దూరంగా ఉండాలి. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు జనం వాటిని గమనిస్తారు. సొంత తల్లిని, చెల్లిని జగన్ మోసం చేస్తే ఇక జనాన్ని ఎందుకు మోసం చేయరంటూ గత ఎన్నికల నుంచి టీడీపీ, జనసేన నేతలు పెద్ద ఎత్తున చేసిన విమర్శలు జనంలోకి బాగా చొచ్చుకు వెళ్ళాయి. కానీ జగన్ మాత్రం పట్టించుకోలేదు. దీనికి తోడు వైఎస్ వివేక హత్య కూడా జగన్ గెలుపుకు ఆటంకంగా మారింది. ఇటు కుటుంబంలో ఎవరి మద్దతు లేకపోవడంతో పాటు పైగా విమర్శలు కూడా వారి నుంచి జోరుగా వస్తుండటం జగన్కు రాజకీయంగా ఇబ్బందులే తప్ప భవిష్యత్తులోనూ ఇవి ఏమాత్రం సరికాదన్న కామెంట్స్ వైసీపీ నేతలే అంటూ ఉండటం విశేషం.